శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. అయితే మన బాబాగారు ఈరోజు మన సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు చాలాసార్లు అవకాశం ఇచ్చాను, ఇదే ఆఖరిసారి హెచ్చరిస్తున్నానమ్మా. అనుమానంతో దూరం చేసుకుంటే నువ్వు కోరుకున్న వారు చేజారిపోతారు, జాగ్రత్త అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇది నీకు ఆఖరి అవకాశం అమ్మా. చాలాసార్లు అవకాశం ఇచ్చాను, ఎంతో హెచ్చరించాను, కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించలేదు. నిర్లక్ష్యంతో, అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అన్న మాటను పెడచెవిన పెట్టావు, నిర్లక్ష్యం చేశావు, వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నావు. ఈ ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకో తల్లి. నీ కోరిక ఎలాంటిదైనా సరే, ఎంత పెద్ద కోరికైనా సరే చిటికలో తీర్చేబోతున్నాను. నువ్వు కోరుకోవడమే ఆలస్యం. నువ్వు అడిగిన దాన్ని చిటిక వేసే లోపల నీ ముందు ఉంచుతానమ్మా. అది చదివే ఉద్యోగమా, నువ్వు కోరుకున్న బంధమా, లేదంటే ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, ఏదైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నావంటే ఏది కోరినా సరే చిటికేసే లోపు నేను తీరుస్తానమ్మా. అది కూడా ఈ కోరిక అనేది ఈరోజు రాత్రి 11 గంటలు అంటే 12 గంటల లోపు నాతో చెప్పుకుంటూనే జరుగుతుంది. ఆలస్యం చేసినా, నా మాట పెడచెవున పెట్టినా ఇంకేమీ కూడా నేను చేయలేను. ఎందుకంటే ఈరోజు రాత్రి 12 గంటలలోపు మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నానంటూ మన బాబాగారు ఈరోజు మనకి ఒక రహస్యాన్ని చెప్తున్నారు. మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే, బిడ్డ, నిన్ను మాత్రమే ఏరుకోరి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. నీ భవిష్యత్తును, తలరాతను తిరగ రాసే విధంగా అవకాశాన్ని నీకు ఇస్తున్నానమ్మా. ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి. అది కాకుండా నువ్వు ఎంతో మంచిదానివి. నీది చాలా సున్నితమైన మనసు. ఎవరైనా కష్టాల్లో, బాధల్లో ఉంటే చూసి అస్సలు తట్టుకోలేవు. ఎదుటివారి బాధల్లో ఉంటే ఇట్టే కరిగిపోతావు. నీకు ఉన్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేసే దానగుణం నీకుందమ్మా. అందుకే తల్లి, ఏరి కోరి నిన్ను కోరుకున్నాను. బంగారం లాంటి అవకాశాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇది జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో నీ చేతిలోనే ఉంది తల్లి. ఎంత కష్టతరమైన కోరికైనా సరే, న్యాయమైన కోరికైనా సరే, నీ కోరిక అనేది చిటికేసినంత సేపులో నేను తీర్చేస్తాను తల్లి. నీ దారిని పూలబాటని చేస్తాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నువ్వు ఏ కోరికైనా సరే రాత్రి 12 గంటలలోపు నీ కోరిక ఏమిటో, నీ సంకల్పం ఏంటో ఇప్పుడే చెప్పుకోవాలి తల్లి. అలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు నీ కోరిక అనేది చెప్పుకుంటే నేను తీర్చగలుగుతానమ్మా. ఎలాంటి భయంకర పరిస్థితి అయినా సరే వాటి నుంచి నిన్ను బయటపడేస్తాను. ఈరోజు రాత్రి 12 గంటలలోపు నువ్వు కేవలం మనస్ఫూర్తిగా, నమ్మకంతో, శ్రద్ధ సబూరితోటి నీ కోరిక చెప్పుకుంటేనే అది తప్పకుండా నెరవేరుతుంది. అద్భుతమైన ఫలితాలు నేను అందిస్తానమ్మా. నీ కోరిక ఏదైతే ఉందో చిటిక వేసినంత సేపులో అయితే నెరవేర్చి నీ చేతిలో పెడతాను. బాబా, నా కోరిక శీఘ్రంగా జరగాలి, తీరాలంటే, నేను అనుకున్న పనులన్నీ కూడా అవ్వాలంటే ఏం చేయాలని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, ప్రతి మనిషి కూడా కోరికలు, సంకల్పాలన్నీ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. మనసులో ఉన్న భావాలనేవి అనేక జరుగుతూ ఉంటాయి. మనసులో ఉన్న భావాలు, కోరికలు ఎలా శీఘ్రంగా తీర్చుకోవాలనేది నీకు ఒక ప్రశ్న చెప్తాను, జాగ్రత్తగా విను. చూడమ్మా, నా అష్టోత్తర శతనామాలు ఉంది కదా, అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంది. నువ్వు మనసు పెట్టి చూడు. మనసు పెట్టి చూస్తే, నమ్మకంతో చూస్తే అందులో దాని అర్థం ఏంటో నీకే అర్థమవుతుంది. నా నామాన్ని కనుక నువ్వు సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నావంటే గొప్ప అద్భుతమైతే జరగబోతుందమ్మా.
అలాగే నా ఏకాదశి స్తోత్రాల వల్ల వాటిని పఠించడం వల్ల నా బిడ్డల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది బిడ్డ. నీ భారం నాపైన వెయ్యు. నేను అంటే అన్నీ కూడా చెప్తూ ఉంటాను కదా, అంతేకాకుండా నేనుండగా భయమేలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా. నీ యొక్క కుటుంబ సభ్యులు అలాగే పర్సనల్ సమస్యలు ఏమున్నా సరే అది నాకు అప్పగించు. నువ్వు అనుకుంటూ ఉంటావు కదమ్మా, బాబా నువ్వు నాకు ఉన్నావు, నువ్వు నన్ను రక్షిస్తావు, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే బయట పడివేస్తావు, ఆపదలో పడిపోతుంటే నా చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతావు. ఆ ధైర్యం నమ్మకం నాకుంది తండ్రిని మనస్ఫూర్తితోటి నువ్వు నన్ను నమ్ముతావు. ఎప్పుడు కూడా శ్రద్ధో సబూరుతో ఉంటావమ్మా. అలాగే నా మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారి భారాన్నంతా కూడా నేను మోస్తాను. బిడ్డ, నీ కోరికలు ఎలాంటివైనా సరే నీ సంకల్పాలు సిద్ధించాలంటే వెంటనే ఈ పని అయితే చేయి తల్లి. ఈరోజు నీ కోసం చక్కటి పరిష్కారాన్ని తీసుకువచ్చాను. ఎప్పుడు కూడా నువ్వు వినబోయే నామం చాలా అంటే చాలా అద్భుతమైన నామం, అత్యంత శక్తివంతమైనది కూడా. అది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నా నామం ఏమిటంటే ఓం లం శ్రీ సాయి సర్వాభీష్టాయ ఫలప్రదాయ నమః. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః అనే నామస్వర్ణం వల్ల నీ సర్వ అభిష్టాలు ఏవైతే ఉన్నాయో, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీరిపోతాయమ్మా. శీఘ్రంగా తీరుతాయి. నేను నీకు మాటిస్తున్నాను కదా, ఏదైనా సరే 70 రోజుల్లో అంటే 108 సార్లైనా సరే జపం చేస్తూ ఉండు. నువ్వు నిత్యం దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగుతోటి దీపారాధన చేయడం అస్సలు మర్చిపోవద్దమ్మా. అలా 70 గురువారాలు ఎన్నైతే వస్తాయో ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళి అక్కడ 5 పసుపు కొమ్మలు అలాగే ఎర్రటి మందారాలు, ఎండిన మందార పూలు తీసుకోవాలి. వీటిని చేతులు తీసుకొని నా నామం అయితే చెప్పాను కదా, ఓం లం శ్రీ సాయి సర్వాభీష్టాయ ఫలప్రదాయ నమః అనే నామాన్ని జపిస్తూ చుట్టూ ప్రదక్షిణ చేసి నీ చేతిలో ఉన్న పసుపు కొమ్ములు, కొంచెం కుంకుమ, ఎండిన మందారాలు ఈ మూడింట్లో కూడా దునిలో సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే నీకు ఏదైతే నువ్వు కోరుకున్న బంధం కావాలని కోరుకున్నావో నీ కోరుకున్న బంధం, నీ ప్రేమను నిన్ను తెలుసుకొని నువ్వు వెతుక్కుంటూ వస్తుంది. నమ్మకంతో చేస్తే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, పిల్లలు నీ మాట వినకపోయినా, ఉద్యోగ సమస్యలైనా, సంసారంలో సమస్యలైనా, ఏదైనా సరే నువ్వు కోరుకున్న వెంటనే సరే నేను తీరుస్తాను తల్లి. ఈ విధంగా నువ్వు చేసుకున్నట్లయితే ఇక నీకు తిరిగే ఉండదమ్మా. నువ్వు కోరుకున్న బంధం నిన్ను అర్థం చేసుకుని నీ ముందుకు వస్తే నువ్వు వారితో అన్ని గతం అని మర్చిపోయి వారితో ఏ విధంగా సంతోషంగా ఉండాలి అంటే, ఎలా సంతోషంగా ఉంటే నీ జీవితం మొత్తం కూడా ఆనందంగా ఉంటుందో అదే విధంగా వారి మనసును అర్థం చేసుకో. అలా అర్థం చేసుకుంటేనే నువ్వు కోరుకున్న వారు ప్రాణంతో వస్తున్నారమ్మా నీ దగ్గరికి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ విలువ తెలిసి వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి అలాంటి వారు మళ్ళీ నీ జీవితంలోకి వస్తున్నారంటే నువ్వు వారి విలువ నీకు కూడా ఇప్పటికే కొంచెం తెలిసి ఉంటుంది కదా. తెలుసుకొని ఇద్దరు కూడా సంతోషంగా ఉండండి. అంతే తప్ప అప్పుడు అలా చేసావు, ఇప్పుడు అలా చేసావు, నీ వల్లే అంతా జరిగిందని ఎప్పుడు కూడా మళ్ళీ గతాన్ని తవ్వుకొని నువ్వు కోరుకున్న బంధాన్ని అసలు చేజార్చుకోవద్దు. వింటున్నావు కదమ్మా, ఇంతకుముందు నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా పదే పదే హెచ్చరిస్తున్నాను బిడ్డ. కాబట్టి నువ్వు ఈ విధంగా నీ సాయి తండ్రి చెప్పినట్టుగా చేసుకొని నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉండని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.